Hey guys, welcome to our channel Miracle Family. సో ఈరోజు మార్నింగ్ రొటీన్ వ్లాగ్ విత్ ప్రిపరేషన్ వ్లాగ్ నైట్ వరకు తీసాను. ఏ టైంకి ఎలా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి చూపించేద్దామని చెప్పేసి కొన్ని టైం స్లాట్స్ తీసుకొని మరీ చూపించాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది. సో మార్నింగ్ పాప స్కూల్ వెళ్ళడానికంటే ముందే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకొని తనకు రెడీ చేసి పెట్టేస్తున్నాను. ప్రిపరేషన్ కూడా కంప్లీట్, మళ్ళీ డిస్టర్బెన్స్ మధ్యలో లేవద్దు అన్నట్టుగా. సో ఈరోజైతే ఇలా వంట అంతా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నా ప్రిపరేషన్లోనైతే నేను ఫస్ట్ సైకాలజీ కంప్లీట్ చేద్దాము ఒక టార్గెట్ ప్రకారం 1 వీక్లో అని చెప్పేసి అనుకొని అదే స్టార్ట్ చేసి అదే కంటిన్యూగా చేస్తున్నాను. సో లాస్ట్ టైం వీడియోలో నేను ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఏంటి అని అంటే నేను ఏమన్నానంటే స్టేట్ బుక్సే చదవండి, కానీ 5th క్లాస్ ఇవి ఇంగ్లీష్ ఉంటుంది కదా మనకు, అంటే టెట్ రాసే వాళ్ళకి మాత్రమే ఇది, ఓన్లీ టెట్ రాసే వాళ్ళు లేదంటే గురుకుల రాసే వాళ్ళకి ఇవి ఇంగ్లీష్ మీడియం అయితే కొంచెం బాగుంటుంది సిబిఎస్ఈ అని చెప్పేసి చెప్పిన. కానీ టెట్ వాళ్ళకైతే స్టేట్ బుక్సే యూజ్ అవుతాయి. బట్ మనకు గ్రామటికల్ పార్ట్ కోసం ప్రాక్టీస్ కోసం 5th క్లాస్ వాళ్ళది సిబిఎస్ఈలో బాగుంది అని చెప్పిన, అంతే నేను. సో ఆ బుక్ చదవాలా అని ఇది అని అనలేను. సో అందుకే చాలామంది అదే క్వశ్చన్ అడిగిండ్రు. సో అంటే నేను చెప్పింది మీరు సరిగ్గా విన్నారో వినలేరో, అంటే స్కిప్ చేసిండ్లో అర్థం కాలేదు వీడియో. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము కొంచెం టక్ స్కిప్ చేస్తూ ఉంటే, ఇప్పుడు నేనైనా వేరే వాళ్ళ వీడియో స్కిప్ చేస్తాం కదా, అట్లా స్కిప్ చేసినప్పుడు మధ్యలో మెయిన్ మ్యాటర్ మిస్ అవుతుంది. అంటే అక్కడ ఏమైందంటే నేను తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన ఒక దగ్గర. సో అది మెయిన్, అంటే బుక్స్ తీసుకోవడం అని అది చదవడం అని కాదు, ఓన్లీ జస్ట్ ఇంగ్లీష్ కోసం మనకు మార్క్స్ స్కోర్ రావాలి, ప్రాక్టీస్ కావాలి అని అంటే నేను 5th క్లాస్ వాళ్ళది చూసిన కాబట్టి, ఇప్పుడు ట్యూషన్ చెప్తున్నా కాబట్టి వాళ్ళ బుక్స్ ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళది చెప్తాను నేను. సో సిబిఎస్ఈ వాళ్ళ చూస్తున్నా కదా, సో వాళ్ళ దాంట్లో గ్రామటికల్ పార్ట్ బాగుంది, ఎట్లా యూజ్ చేసుకొని వర్డ్స్ ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది బాగుంది. కాబట్టి అది ప్రాక్టీస్ కోసం అది యూజ్ చేసుకోండి ఉంటే అని చెప్పిన, అంతే. ఇన్ కేస్ లేకుంటే ఓకే, నో ప్రాబ్లం. తెలుగుకైనా కూడా మన స్టేట్ బుక్సే తీసుకోండి. 6th to 8th వరకు 10th వరకు కావాలి ఖచ్చితంగా. మెయిన్ లెసన్ నేమ్స్, అలాగే సందులు, సవర్ణ దీర్ఘ సందులు, ఉత్వ సంధి అవన్నీ చూసుకోండి. సందులు సమాసాలు టెట్టుకు అయితే. సో నేనైతే నాకు టెట్ మార్క్స్ అడిగిండ్రు కదా, నా 92 మార్క్స్ ఉన్నాయి నాకు టెట్టులో. సో నేను 92 మార్క్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా స్కోర్ పెంచుకోవాలని కొంచెం ట్రై చేస్తున్నా. అందుకు సైకాలజీ మీద కొంచెం ఫోకస్ పెట్టిన. సో నెక్స్ట్ పిఐ కూడా ఎందుకు చదివిన లక్క అని చెప్పేస్తున్నారు. పిఐ చదవడానికి రీజన్, నేను డిఎస్సి ప్లస్ టీజీటీ మోడల్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్న గురుకులగిన కాబట్టి, సో వాటికి నేను ముందు నుంచే మనం ప్లాన్తో వెళ్ళాలని నేను ప్రీవియస్ వీడియోస్ కూడా కంటిన్యూగా చెప్తూ వస్తున్నానండి. సో ఒకసారి ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. అలానే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, పిల్లలతోని కష్టం అవుతుందా, ఎక్కడి వరకు ప్రిపేర్ అయ్యారు అనేది కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో నాకైతే మా చిన్నోడు మాత్రం దగ్గర నిన్న కూడా వీడియో పెట్టలేదు, మీకు ఐడియా ఉందా. సో ఎందుకనంటే నాకు కొంచెం వీడు చదవనియట్లేడు, ఈ మధ్య కొంచెం పెద్దగా అయిండు, ఊహ తెలుస్తుంది. ఎందుకో ఇట్లా డిస్టర్బ్ చేస్తుండు బాగా నన్ను. చదువుతూ ఉంటే బుక్స్ తీసి పడేయడము, లేదంటే ఇట్లా పక్కకొచ్చి కూర్చొని గెలకడము, నన్ను ఏదో ఒకటి చేస్తూనే ఉండు. అసలు వాడికి అంటే వీడికి ఇప్పుడు స్కూల్కి ఇంకా మొన్న 3 కంప్లీట్ అయ్యి 3-4 మంత్స్ అయిపోయింది కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళే స్టేజ్ వచ్చింది. కానీ సిబిఎస్ఈలో తీసుకోమని అడిగిండ్రు అన్నట్టు, వాడిని అడిగినాం వేయడానికి స్కూల్లో. సో సిబిఎస్ఈ ప్రకారం అయితే 7 ఇయర్స్కి 1st క్లాస్ అట. సో అప్పుడు పాప కంటే ఎలిజిబుల్ అయింది, తీసుకున్నారు. ఇప్పుడు ఈయనకు ఎలిజిబుల్, మొన్న రూల్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఈయన తీసుకోవట్లేదు. అందుకు నాకు పెద్ద హెట్టిక్ అయిపోయింది వీడితోన. ఇక్కడ మనకు విలేజ్లో ఉన్నట్టు కొంచెం ఒక అంగన్వాడీ స్కూల్ ఉన్నా బాగుండు దగ్గరలో అని చెప్పేసి ట్రై చేసిన. దగ్గరలో అంగన్వాడీ స్కూల్ కూడా లేదు. సో ఉండుంటేనా వేసేదాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే బాగా డిస్టర్బ్ చేస్తుండు 2 days నుంచి. బుక్స్ తీసి పడేయడము, దగ్గర కూర్చోవడము, టీవీ పెట్టినా కూడా వాడు టీవీ దగ్గరికి వెళ్తలేడు. సో ఇది వచ్చేసి మార్నింగ్ సెక్షను.
నేను ప్రిపేర్ అవుతుంది. సో నేను ప్రిపేర్ అయ్యే విధానం కూడా నోట్స్ అడుగుతున్నారు కదా, అక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అని చెప్పేసి అంటున్నారు. నోట్స్ అయితే ప్రజెంట్ చేయట్లేదు, మనకున్నదే 1 మంత్. ఈ 1 మంత్లో నోట్స్ ప్రిపేర్ చేసుకునేంత టైం అస్సలే లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే హైలైటర్స్తోని ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటాయి అక్కడ సైకాలజీలో మాత్రం హైలైటర్స్తో మొత్తం హైలైట్ చేసుకుంటున్నా. అంటే రివిజన్ టైంలో మనకు ఓన్లీ హైలైట్ చేసుకున్నటువంటి పాయింట్స్ అన్నీ ఇక్కడ మనకు ఈజీగా కనిపిస్తాయి. ఇప్పుడు నోట్స్లో అయితే మనము ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అవే రాస్తాం కదా, సో వాటిని ఇక్కడ మనము ఈ హైలైటర్తోని హైలైట్ చేసుకుంటూ పోతే ఈజీగా మనకు రివిజన్ అనేది ఒకవేళ ఎగ్జామ్స్ ముందర కూడా టకటక ఒక 1 డే ముందు చూసుకోవాలనుకున్నా కూడా యూజ్ అవుతుంది. అట్లానే ఈ సైకాలజీ ప్రకారం అయితే టెస్ట్ సిరీస్ రాస్తే కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. చాలా అసలు మస్తు బోర్ వస్తుంది కొద్దిసేపు చదవగానే. నాకైతే మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ వేరే మన బయాలజీ చదివినప్పుడు ఏమనిపిస్తలే కానీ సైకాలజీ చదివినప్పుడు అయితే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ కొద్దిసేపు లేస్తున్నా, కొద్దిసేపు కూర్చుంటున్నా, కొద్దిసేపు లేస్తున్నా. చలికాలం కదా, ఎర్లీ మార్నింగ్ లేచిన కొద్దిసేపటికి ఫుల్ తలనొస్తుంది. ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చొని చదివినా కూడా నైట్ మళ్ళీ మస్తు పెయిన్ వస్తుంది. హెడ్ మొత్తం ఇట్లా తిమ్మిరొచ్చి పట్టేసినట్టు. ఇట్లా డెలివరీ అయినప్పుడు మనకు సర్జరీ అయ్యి నాకేమైందంటే నేను అట్లనే కంటిన్యూ ఎక్కువ వర్క్ తొందరగా చేసుకున్నా. 1 మంత్ లోపలనే పని అంతా చేసుకున్నా, చన్నీళ్ళు ముట్టిన అట్లా కంటిన్యూషన్ వర్క్ చేసుకునేసరికి ఆ ఎఫెక్ట్ అంతా ఒక్కొక్కసారి ఇప్పుడు ఏర్పడుతుందేమో అనిపిస్తుంది. నిజంగా ఈ వీడియోలో చూడండి, మీరు లాస్ట్ వరకు అర్థమవుతుంది. జెండుబాం పెట్టుకొని మరీ కూర్చుంటాం, మెడలు ఆగట్లేదు చదువుతూ ఉంటే, తలంతా పట్టేస్తుంది, తిమిరొస్తుంది. అసలు ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయో అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి, నిజం చెప్తున్నా. కానీ అయినా వదలబుద్ధి అవుతలేదు. నిజంగా తొందరగా దేవుణ్ణి అదే మొక్కుతున్నా రోజుగా, దేవుడా పరమాత్ముడా అలాగే యూనివర్స్ ప్లీజ్ తొందరగా ఒక్క జాబ్ ఇచ్చేసేయు. ఈరోజు అయితే నిజం అనుకున్నా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. లైఫ్లో ఇన్ని రోజులు నేను ఎంత కష్టపడాలి, ఇంకా చదవాలని థాట్ ఉంటుండే. కానీ ఈరోజు బ్యాక్ పెయిన్, మెడలు బాగా పెయిన్ వచ్చింది. ఇట్లా వెనక నుంచి మొత్తం ఇట్లా లాగుతూ ఉంటే దుఃఖం వచ్చింది. అప్పుడు అనిపించింది తొందరగా నాకు ఏదో ఒక జాబ్ ఇచ్చే స్వామి, ఈ జాబ్ ఇచ్చేస్తే నేను నా మనసు కుదుట పడుతుంది అని అట్లా అనుకున్న మనసులో. సో మీ ప్రిపరేషన్ ఇలా ఉంది, పిల్లలతో కష్టమవుతుందని అంటున్నారు కదా, అవును అది మాత్రం వాస్తవమే, కష్టమవుతుంది. కానీ కొంచెం మనకున్న టైంలో అడ్జస్ట్ చేసుకోండి, తప్పదు. అది అంటే ఇక జాబ్ కావాలి అని అనుకుంటే తప్పదు. కాంపిటీషన్ మాత్రం ఫుల్ హెవీగా ఉంటుంది. ఈసారి టెట్ కూడా డిఫికల్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఈసారి బీఎడ్ చేసే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చిండు, అలానే వాళ్ళు మనతో పోటీ పడుతులు కాబట్టి ఇంకా పేపరు అంతమందిని క్వాలిఫై ఇంతమంది క్వాలిఫై అవ్వాలి అని ఒక టార్గెట్ కూడా ఉంటుంది కదా. ఇట్లా వాళ్ళకి అంటే వాళ్ళ ప్రకారం అని కాదు, గవర్నమెంట్ ప్రకారం ఎట్లుంటుంది అంటే పేపర్ రెడీ చేసే వాడికి ఇంతమంది ఈ పేపర్ ప్రకారము ఇంతమంది పర్ఫెక్ట్గా రాయగలుగుతారు, ఇంతమంది అన్ఫిట్ ఉంటారు ఇట్లా అని చెప్పేసి చెప్తూ ఉంటారు కొందరు. సో అట్లాంటి వాళ్ళైతే ఆ పేపర్ రెడీ చేసినప్పుడు మనము రాసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్లో పెట్టాలని చెప్పి కూడా చూస్తారు. సో దానికి మనము అన్ని రకాలుగా సిద్ధమయ్యి ఇంకా చదవాలా, తప్పదు కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాము. చూస్తున్నారు కదా వీడియో మొత్తం చూడండి. సో నైట్ కూడా నేను మళ్ళీ 9 o'clock స్టార్ట్ చేసిన. ఈరోజు మార్నింగ్ 9 o'clock పని అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి కూర్చున్నా. 9 o'clock కూర్చుంటే మధ్యలో డిస్టర్బెన్స్ లేవడము అని బుజ్జగీయడం, మళ్ళీ కొద్దిసేపు కూర్చోవడం అట్లా జరిగింది నాకు. సో అది అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ 9కి స్టార్ట్ చేసిన. 8:30 వరకు డిన్నర్ అంతా కంప్లీట్ చేసి 9 o'clock స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా సరిగ్గా చదవనియలేదు. పాప ఓకే, పాప సెట్ అయిపోయింది, బాగా సపోర్ట్ చేస్తుంది. తనే కొంచెం బట్టలు వేసుకోవడము, చేయడం, పడుకోవడం, తినడము, తనకు తాను అమ్మ చదువుకుంటుంది కదా అని చెప్పేసి ఆమె కొంచెం అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చింది. కానీ వీడు రావట్లేడు. వీడు వస్తే కొంచెం నాకు సెట్ అవుతుంది. ఓకేనా. సో ఓన్లీ స్కూల్ బుక్స్ తీసుకోండి, ఎస్సీఆర్టీ బుక్స్ తీసుకోండి. ఎస్సీఆర్టీ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ సైకాలజీ తెలుగు అకాడమీ తీసుకోండి. బయట ప్రైవేట్ ఆథర్కి అస్సలు వెళ్ళకండి. అలానే మెయిన్ టెస్ట్స్ రాయండి. ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది టెస్ట్ పెడతారు, టెట్ వాళ్ళవి ఒక 30 minutes 30 questions, డైలీ ఒక 30 questions 20
20 క్వశ్చన్స్ అట్లా టెస్ట్ రాయండి. అలా అయితేనే కొంచెం మనకు మోడల్స్ క్వశ్చన్ థియరీ అసలు ఎలా చదువుతున్నాము, ఏం మిస్టేక్ అవుతుంది, ఎట్లా చదవాలి అనేది మనకు ఐడియా వస్తుంది. దాని ప్రకారము అది కూడా ఆన్లైన్లో ఫ్రీ టెస్టులు బాగా పెడుతున్నారు. మీరు అనవసరంగా ఒక డబ్బులు పెట్టి టెస్ట్ కోసం తీసుకోకండి. ఈ తక్కువ టైంలో కూడా మళ్ళీ మీరు కోచింగ్కి వెళ్ళకండి. చూడండి ఇది నైట్ 9 అవుతుంది. ఇప్పుడు 9 o'clock. ఇంకా పడుకోవడానికి మా పాప మొత్తం సెట్ చేసుకుంటా పాపం ఆమె అర్థం చేసుకుంటుంది బాగా. సో అట్లా మీరైతే మొత్తం సెట్ చేసుకోండి. ఎగ్జామ్కి అయితే వెళ్ళకండి. అంటే బయట ప్రైవేట్ సెక్టార్స్కి వెళ్ళి కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్స్ రాయడము అట్లా చేయకుండా ఇంటి దగ్గర ఒక రూమ్లో కూర్చొని ఒక ఏర్పాటు చేసుకొని డిస్టర్బెన్స్ లేకుండా, అంటే అన్మ్యారీడ్ పీపుల్ అయితే అట్లా సెట్ చేసుకోండి. కొంచెం ఇంకా లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీస్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మీరు మాత్రం హాస్టల్కి వెళ్ళి చదువుకోండి. కానీ కోచింగ్కి వెళ్తే ఈ 1 monthలో అసలు ఈ సిలబస్ అనేది ఇంపాసిబుల్ కంప్లీట్ చేయడము. క్లాసులు వినడానికే సరిపోతుంది. మిగతా టైం అంతా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, చదవడానికి టైం ఉండదు. సో దాన్ని బట్టి ఆలోచించుకొని వెళ్ళండి. చాలామంది కోచింగ్కి వెళ్ళాలి అక్క అని చెప్పేసి అడిగినందుకు నేను చెప్తున్నా, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇట్లా హైలైట్ చేసుకోండి. ప్రతిదీ మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుందో దాని ప్రకారం మీరు ఇట్లా చేసుకుంటే మనం ఇట్లా రివిజన్ టైంలో ఇది ఈజీగా వెళ్తుంది అన్నట్టు. మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ కూడా నేను నైట్ మొత్తం కంప్లీట్గా కూర్చోలేకపోయినా, నా టార్గెట్ ఈరోజు 9 to 11 వరకు కూర్చోవాలని అనుకున్నా. అంటే ఎర్లీ మార్నింగ్ చలికి లేవట్లేను కదా, లేవడం అవుతలేదు అసలు. లేచినా కూడా చలికి మస్తు చలి ఉంటుంది, కూర్చుంటే తలనొస్తుంది, ఏదో అవుతుంది సంథింగ్. అట్లా అయ్యేసరికి పడుకుంటున్నా. మళ్ళీ ఇంకా మార్నింగ్ లేచి పాపని పంపించి కూర్చుంటున్నా. నైట్ కూర్చుందాం 1 వరకు అనుకున్నా. వీళ్ళు నేను పడుకుంటేనే వాళ్ళు పడుకుంటారంట, ఇంకా లేకుంటే పడుకోరు. ఇంకా వాళ్ళ కొట్లాట ఎక్కువైంది. సో అట్లా ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువైంది. ఏమున్నా కొంచెం డేలోనే దొరుకుతుంది అని చూస్తే డేలో ఈ 2 days నుంచి వీడి డిస్టర్బెన్స్ ఎక్కువైంది. సో మీరన్నా కొంచెం మంచిగా చదవండి, ఏం కాదు. సో ఎందుకంటే ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క రకంగా ఎప్పుడు ఏ రకంగా వస్తాయి అనేది తెలియదు కదా. సో ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నించండి, చదవండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. స్కోర్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం రాయండి, ఏం కాదు. సైకాలజీ ఒక్కటి ఎక్కువ ఫోకస్ చేసి చూసుకోండి. అలాగే సబ్జెక్ట్ చూడండి. ఇక మ్యాథ్స్ అంటారా, బేసిక్ చూసుకోండి ఖచ్చితంగా. స్కూల్ బుక్స్ తీసుకొని బేసిక్స్ అన్నీ చూసుకొని ట్రై చేయండి. తర్వాత ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇవన్నీ మనకు తెలుగులోనైతే ఖచ్చితంగా సందులు సమాసాలు, అలాగే అదేంటి అర్థాలు నానర్థాలు, కొన్ని పదాల మీనింగ్స్ తెలుసుకోండి తెలుగులో మెయిన్. అలాగే లెసన్ నేమ్స్ తెలుసుకోండి. వీటిని మనం స్కోర్ చేసుకోవాల్సిన టాపిక్స్ మనకి ఎక్కడెక్కడ మనకు తెలుగులో ఉంటుంది ఆప్షను, సైకాలజీలో ఉంటుంది ఆప్షన్, ఇంగ్లీష్లో ఉంటుంది ఆప్షన్, మన బయాలజీ వాళ్ళకైతే బయాలజీలో ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్లో ఉంటుంది. ఇట్లా మనకి ఎక్కడ స్కోర్ చేసుకునే ఆప్షన్ ఉంటుందో దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు స్కోరింగ్ ఉన్న దగ్గర పట్టుకొని చదివితే మనకు అక్కడ ఇంకా కొంచెం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది అనేది నా ఉద్దేశం, అంతేనా. సో ఇక్కడ చూడు నైట్ నేను మొత్తం రుద్దుకొని వండుకుంటున్నా, అయినా కూడా అయితలేదు. సో ఇంకా లాస్ట్ కొద్దిసేపే కూర్చొని పడుకున్నానండి ఇంకా. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. నేను ఈరోజు ఎక్కువ మాట్లాడడానికి కూడా నాకు స్టామినా లేదు. సో అయినా ఇంకా నేను నిన్న కూడా పెట్టలే కదా వీడియో, ఈ రోజైనా పోస్ట్ చేయాలని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ.